అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 15వ తారీఖు డిసెంబర్ నుంచి 21వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహాల స్థితిని బట్టి చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 16వ తారీఖు నాడు సూర్యుడు ఒక్కొక్క రాశిని మారుతూ ఉంటాడు, 30 రోజులకు ఒకసారి. దాని వివరాలు మనం తెలుసుకుందాం. అలాగే ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే వృషభ రాశిలో గురువు, అలాగే కుజుడు వచ్చేసి కర్కాటక రాశిలో, కన్యా రాశిలో కేతు, అలాగే బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం వరకు ప్రయాణిస్తున్నారు. ఇలాగే ఈ సూర్యుని యొక్క స్థితి కానీ గమనించుకుంటే ప్రతి నెల కూడా చాలామంది మన తెలుగు పద్ధతిలో కాకుండా మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం, కర్కాటక మాసం, సింహ మాసం అని ఇలా ప్రతి మాసానికి సూర్యుడు ఎప్పుడైతే 16వ తారీఖు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారో ఆ మాసాన్ని మనం ఆ పేరుతో పిలుస్తుంటారో. అది అన్ని పౌరోహిత్యం చేసేవాళ్ళు, అన్ని కార్యక్రమాల్లో ఇది వాడేదే. అయితే ఎప్పుడైతే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తే 12 రాశుల్లోకెల్లా అత్యంత గొప్పది ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించడం. ధనుస్సు రాశి గురువుకి సంబంధించిన రాశి. ఈ రాశిలోకి గురువు సూర్యుడు మంచి స్నేహితులు అన్నమాట. ఆ కలయిక ఎప్పుడైతే మొదలవుతుందో దీన్ని ధనుర్మాసము అంటారు. ధనుర్మాసం అంటే ప్రపంచంలోకెల్లా చాలామందికి తెలిసినటువంటి గోదాదేవి యొక్క వ్రతకల్పము 1 నెల రోజులు ఉంటుందన్నమాట. ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ధనుర్మాసం మొదలైంది అని చెప్పి తిరుప్పావై అనేటువంటి 30 పాసురాలని రోజుకొక పాసురాన్ని చదువుతూ జనవరి 14వ తారీఖు నాడు గోదాదేవి కళ్యాణం చేస్తారన్నమాట. ఒక ఆళ్వారులు అంటే గోదాదేవి ఆండాలమ్మ తన యొక్క జీవిత లక్ష్యం కేవలం నారాయణుణ్ణి వివాహం చేసుకోవాలి అనే తపనతో ఆవిడ చేసినటువంటి ప్రయత్నమే ఈ తిరుప్పావై 30 పాసురాలు. ఈ 30 పాసురాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చదివితే అద్భుతంగా ఉంటుంది. అసలు భగవంతుడి యొక్క లీలల్ని ఇంత పిహెచ్డి చేసి ఇంత అద్భుతంగా చెప్పగలరా? దీనికి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు, వేదాలు, ఉపనిషత్తులు ఏవి పనికిరావు. ఈ 30 పాసురాలు దాని అర్థం చదువుకుంటే కృష్ణుడితో మనం ఏకమైపోయి ఆయనతోనే మనం ఉండడం అనేది అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ప్రతి రాశిలో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళందరికీ 15వ తారీఖు డిసెంబర్ నుంచి 21వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారంలో సూర్యుడు ద్వితీయాధిపతి, అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ధనాన్ని ఇచ్చేవాడు, కుటుంబ సంతోషాన్ని ఇచ్చేవాడు, చదువులలో పిల్లల్ని ఉత్తీర్ణత చేసేవాడు సూర్యుడు ఈ వారం 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. పంచమంలో నుంచి 6వ స్థానానికి వెళ్తున్నాడు, 6వ ఇంట్లో. అది మంచిది కాదు. ఈ పరిస్థితి వల్ల ధన ఆదాయం తగ్గుతుంది. అనుకున్న సమయానికి డబ్బు రాక, ఇస్తారన్న వాళ్ళు ఇవ్వక చికాకు పెట్టిస్తారు. ధన వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు, పిల్లల చదువు పట్ల నిర్లక్ష్యాలు ఉంటాయి. కాబట్టి ఈ వారఫలం తెలుసుకోవడం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది అని గుర్తించండి. ఈయనేంట్రా అని నెగిటివ్ చెప్తున్నాడు కాదు, ముందు జాగ్రత్త చెప్తున్నా. జ్యోతిషం అంటేనే ముందు జాగ్రత్తగా మనం ఉండడం అన్నమాట. ఖచ్చితంగా నేను చెప్పిన ఫాలో చేయండి, మంచిది అవుతుంది. సూర్యుడి యొక్క ఆదిత్య హృదయం, సూర్యాష్టకం రోజు చదవండి. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి జాతకానికి చాలామంది నా దగ్గరికి వచ్చి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే మొత్తం 50 పేజీల జాతకం రెడీ చేసి 20 నిమిషాలు వాళ్ళతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి అన్ని సమస్య నుంచి బయటికి లాగేస్తూ ఉంటాం అన్నమాట. దానికి గురుదక్షిణ అనేది తీసుకుంటాం. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది, సంతోషంగా ఆనందంగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, విందులు వినోదాల్లో పాల్గొంటారని బాగా చెప్పొచ్చు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు కొనడం కానీ అమ్మడం కానీ ఎంతో లాభదాయకంగా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే సంతానం విషయంలో అన్ని బెంగలు తొలగిపోయి వాళ్ళ పై విద్య కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, విదేశీ యానాలు, దూర ప్రయాణాలు అన్నీ కలిసి వస్తాయి.
తెలివైన నిర్ణయాలు తీసుకొని పిల్లల భవిష్యత్తుని చక్కదిద్దుకుంటారని చెప్పి కూడా కర్కాటక రాశి వాళ్ళకి చెప్పొచ్చు. ఆరోగ్యం పట్ల ఎక్కువగా బెంగపడాల్సిన అవసరం ఏమీ లేదు. శత్రువుల మధ్య ఎటువంటి ఇబ్బంది లేదు. అప్పుల ఒత్తిడి కూడా పెద్దగా రుణ ఒత్తిడులు ఉండవని కూడా చెప్పాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండడానికి రోజు కూడా శివనామస్మరణ చేసుకోవటం, శని మంత్రాన్ని రోజు చదువుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. ఏది మాట్లాడినా తప్పే, ఏం చేసినా తప్పే అనే పరిస్థితి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. కారణం శని అష్టమంలో ఉండడం వల్ల. మరి ఏం చేయాలి అంటే శనిగ్రహానికి రోజు 19 సార్లు మంత్రం చదువుకోవటం, శివనామ స్మరణ చదువుకోవటం వల్ల ఈ రాశి వాళ్ళందరూ కూడా కుటుంబంలో గొడవలు లేకుండా భార్యాభర్తలు కలిసి బాగుంటారు. పెళ్ళి కాని వాళ్ళకు కొంత సమయం పడుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలకు కలవడానికి టైం పడుతుంది. పార్ట్నర్షిప్లో అంతగా కలిసి రాదు. అదృష్టం బాగుంది. తండ్రి, పెద్దలు, మామగారి యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అన్ని లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో ఈ వారం అంతా సంతోషంగా గడుపుతారు. ఈ వారంలో వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు తినే ఆహారం కానీ, సూపర్ మార్కెట్, కిరాణా షాపులు, అనేక రకాల తినుబండారాలు ఏదైనా సరేనండి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పేసి కర్కాటక రాశి వాళ్ళకి మనం చెప్పవచ్చు. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలకు ఎక్కువగా వెచ్చిస్తారు అని చెప్పేసి కర్కాటక రాశి వాళ్ళకు చెప్పటం జరిగింది. కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా సూర్యుడి యొక్క స్థితి బాగాలేదు, బుధుడి యొక్క స్థితి బాగాలేదని గ్రహించి శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శని అష్టమంలో పడిపోయాడు, బాగా లేడు. ఈ స్థితిని పట్టి మనం జాగ్రత్తగా తీసుకొని రోజు నేను చెప్పిన మంత్రాలు చదువుకొని చంద్రుడి జపం చేసుకుంటూ బియ్యం దానం చేసుకుంటూ వెళ్ళండి. జాతకాల కొరకు నన్ను కాంటాక్ట్ చేయడం ఎప్పుడూ మర్చిపోవద్దు. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.